స్టోరీ స్టార్టింగ్‌లో ఈ మూవీ యొక్క హీరోయిన్ వాళ్ళ కాలేజ్‌లో ఎవరో ఒక ర్యాండమ్ అబ్బాయితో అయితే రొమాంటిక్ టైమ్ స్పెండ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కిస్ చేస్తున్న టైంలో హీరోయిన్ చేతి నుంచి ఏవో పింక్ కలర్ మ్యాజికల్ స్పార్కిల్స్ లాంటివి రావడం అయితే మనం చూడగలుగుతాము. ఇక్కడే హీరోయిన్ రివీల్ చేస్తుంది తను ఒక మనిషి కాదు, తను సక్కబస్ అంట. వాంపైర్, గుమిహో ఇవన్నీ మనం విన్నాం కదా, కొత్తదేదో యాడ్ అయ్యింది సక్కబస్ అంట. హీరోయిన్ లాంటి సక్కబస్ జనరల్‌గా చేసే పని ఏంటంటే ర్యాండమ్‌గా అబ్బాయిల్ని వెతికి వాళ్ళని సెడ్యూస్ చేసి వాళ్ళ బాడీలో నుంచి ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్ చేస్తుంది. ఈ పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసిన ఆ టైం మొత్తాన్ని కూడా అతను మర్చిపోయేలా చేయగలుగుతుంది కూడా. హ్యాండ్ షేక్, హై ఫైవ్, ఫిస్ట్ బంప్ ఆర్ హగ్ ఇలాంటివి ఏవి ఇచ్చినా సరే తనకి వేరే వాళ్ళ నుంచి ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. వీటన్నిటికన్నా ఎక్కువ రొమాంటిక్ టైం స్పెండ్ చేసి కొంచెం హద్దులు దాటితే తన బాడీలోకి మరింత ఎనర్జీ అయితే వస్తుంది. కాబట్టి హీరోయిన్ ఈ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇప్పటికీ హీరోయిన్ పుట్టి 200 సంవత్సరాలు అవుతుందంట. సో అబ్బాయిని ఇంప్రెస్ చేయడంలో హీరోయిన్కి తిరిగే ఉండరు. హీరోయిన్ ఏ అబ్బాయినైనా సరే ఫ్లాట్ అయ్యేలా చేయగలుగుతుంది. అంత మంచి పికప్ లైన్స్ అయితే హీరోయిన్ దగ్గర ఉంటాయి. ఎవరినైనా సరే తన అందంతో ఫిదా చేయగలుగుతుంది. సో వాళ్ళ కాలేజీలో కూడా అబ్బాయిలందరిలో హీరోయిన్ చాలా ఫేమస్. అందరూ హీరోయిన్ చుట్టుముట్టేసి సోది కబుర్లన్నీ చెప్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. దీనివల్ల వాళ్ళ కాలేజ్ అమ్మాయిలు ఎవరికి కూడా మన హీరోయిన్ అంటే అస్సలు నచ్చదు. అబ్బాయిలందరి అటెన్షన్ హీరోయిన్ పైనే ఉంటుంది. ఏ అమ్మాయిని కూడా ఒక్క అబ్బాయి చూడట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కుళ్ళు ఎక్కువైపోయి హీరోయిన్ మీద రూమర్ స్ప్రెడ్ చేస్తారు. హీరోయిన్ మంచి గ్రేడ్స్ తెచ్చుకోవడం కోసం వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్తో పడుకుందని. హీరోయిన్ తన జీవితంలో ఇలాంటివి ఎన్నో వినుంటుంది. ఇదేమీ కొత్తగా హీరోయిన్కి అనిపించదు. కానీ అమ్మాయిల్ని కొట్టాలి, తిట్టాలి అని కూడా హీరోయిన్ అనుకోదు. ఇంతకాలం అమ్మాయిలతో ఫైట్ చేసి కుళ్ళుకునే అమ్మాయిలందరినీ కూడా ఎదిరించి అబ్బాయిలందరినీ సాధించడంలో హీరోయిన్కి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి హీరోయిన్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంది. అందుకే ఆ అమ్మాయిలందరూ కూడా డ్యామేజ్డ్ హెయిర్, నా జుట్టు అసలు బాగాలేదు, పూర్తిగా పాడైపోతుందని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ ఫేవరెట్ షాంపూ ప్లస్ కండిషనర్ ఏదో తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చైతే దీన్ని వాడమని చెప్తుంది. ఇది చాలు. హీరోయిన్ వాళ్ళ స్కూల్లో ఎలాగో కొంచెం పాపులరే కాబట్టి పాపులర్ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ని ఇస్తుంటే వాళ్ళందరూ కూడా దాన్ని తీసేసుకొని హీరోయిన్తో ఇమీడియట్ ఫ్రెండ్షిప్ అయితే చేసేస్తారు. వాళ్ళందరూ ఇవాళ రాత్రి బయటికి వెళ్తున్నారంట. హీరోయిన్ని కూడా వాళ్ళతో రమ్మని ఇన్వైట్ చేస్తారు. హీరోయిన్ అబ్బాయిల నుంచి మాత్రమే కాక అమ్మాయిల నుంచి కూడా వాళ్ళ ఎనర్జీని లాగేయగలుగుతుంది. సో వీళ్ళతో ఇంతసేపు మాట్లాడి అలా ఒక్కొక్క అమ్మాయిని టచ్ చేస్తూ వాళ్ళ బాడీలో నుంచి ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్ చేస్తుంది. ఇదే టైంకి హీరోయిన్ వెనక నుంచి ఎవరో అయితే టచ్ చేస్తారు. ఆ టచ్ ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే హీరోయిన్ కళ్ళు అయితే రెడ్గా వెలిగిపోతూ ఉంటాయి. తీరా చూస్తే అతను మాస్క్ పెట్టుకొని ఉంటాడు. బికాస్ ఇది COVID-19 టైం అంట. వీడి టచ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఫేస్ కూడా బాగున్నట్టుంది. ఆ మాస్క్ కూడా తీస్తే పూర్తి ఫేస్ చూస్తాను కదా అని హీరోయిన్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇతను ఇంకెవరో కాదు, ఈ సినిమా యొక్క హీరో అయి ఉంటాడు. హీరో ఒక ఇంట్రోవర్ట్ ఇంకా జర్మోఫోబ్ కూడా. సో COVID-19 టైంలో వీళ్ళెవరు మాస్క్లు పెట్టుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా మాస్క్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. హీరో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి మాస్క్లు ఇస్తూ ఉన్నప్పుడు కూడా హీరోయిన్ కళ్ళు మొత్తము కూడా హీరో పైన పెడుతుంది. ఎలాగైనా సరే వీడి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్ చేయాలన్నట్టుగా చాలా వింతగా అయితే చూస్తుంది అతని వైపే. హీరోయిన్ తన ఇంట్లోని కూర్చొని ఆలోచిస్తుంది, ఎందుకు వాడు నన్ను టచ్ చేయగానే నా కళ్ళు రెడ్గా వెలిగిపోయినాయి అని. కరెక్ట్గా చూస్తే అదే టైంకి హీరో ఎలా తెలుసుకున్నాడో హీరోయిన్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని అయితే హీరోయిన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. హీరో కూడా రివీల్ చేస్తాడు అతను కూడా మనిషి కాదు, అతను కూడా ఒక సక్కబసే అని. హీరోయిన్ ఇది తెలుసుకొని నా దగ్గరికి అసలు రావడానికి ట్రై చేయొద్దు అని అనేలోపే హీరో ఆమెకి చాలా క్లోజ్గా అయితే వచ్చేస్తాడు. కానీ హీరోయిన్కి అతని యొక్క యాక్ట్ అయితే క్లియర్గా అర్థమైపోతుంది. వీడు ఖచ్చితంగా నా ఎనర్జీ మొత్తాన్ని డ్రింక్ చేయడానికి నాకు ఇంత దగ్గర అవుతూ ఉన్నాడని. అందుకే వెంటనే అతని సోఫా మీద పడేసి హీరోయిన్ అతని ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్చేద్దాం అనుకుంటుంది. ఈ లోపు అయితే హీరో మాస్క్ పెట్టుకొని అతను సేవ్ చేసుకుంటాడు. సడన్ గా హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. ఇప్పటి వరకు చూసిందంతా కూడా హీరోయిన్ యొక్క కళని తెలుసుకున్న తర్వాత హీరోయిన్ డిసప్పాయింట్ అయ్యి అయితే కాలేజ్కి వెళ్తుంది. అక్కడ అందరూ మాస్క్ పెట్టుకుంటారు, హీరోయిన్ తప్ప. ఎవరు కూడా హీరోయిన్తో ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. ఒకప్పుడు హీరోయిన్తో ఒక్కరోజు ఒక్క డేట్కి వెళ్ళాలనుకునే అబ్బాయిలు కూడా హీరోయిన్ ఇగ్నోర్ చేసి హీరోయిన్ నుంచి దూరంగా పారిపోతున్నారు. బికాస్ COVID-19 టైం. హీరోయిన్ ఏమో మాస్క్ పెట్టుకోకుండా పిచ్చిదానిలాగా తిరుగుతుంది. కాబట్టి హీరోయిన్ ప్రతిరోజు ఒక కాఫీ షాప్కి అయితే వెళ్తుంది. ఇవాళ కూడా అదే కాఫీ షాప్కి వస్తుంది. అక్కడున్న వర్కర్ చేతిని అయితే ప్రతిరోజు పట్టుకొని ఎర్లీ మార్నింగ్ రీఛార్జ్ అయితే చేసుకుంటుంది. కానీ చూస్తే ఇవాళ అతని చేతిని టచ్ చేద్దాం అనుకుంటే అతను అయితే గ్లౌస్ని వేసుకొని ఉంటాడు. కాబట్టి హీరోయిన్కి ఇవాళ రీఛార్జ్ అయితే అవ్వలేదు. అందుకే తను కొంచెం వీక్గా అయితే ఫీల్ అవుతుంది. హీరో కూడా హీరోయిన్ వాళ్ళ క్లాస్లోనే ఉంటాడు. హీరో కూడా ఒక మనిషి కదా, నాలనే సక్కబస ఏంటి, అందుకే తన ఎనర్జీ అంత స్ట్రాంగ్గా ఉందా ఏంటి అని హీరోయిన్ క్లాస్ పైన ఫోకస్ చేయకుండా హీరో పైన అయితే తన కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని పెడుతుంది. క్లాస్ ఫినిష్ అయిన తర్వాత అతని చేతిని పట్టుకొని నిజం చెప్పు, నీ అసలైన ఐడెంటిటీ ఏంటని అడిగినప్పుడు మళ్ళీ అక్కడ పింక్ కలర్ స్పార్కిల్ అయితే వచ్చేసి హీరోయిన్
హీరోయిన్ కళ్ళు రెడ్ గా గ్లో అయిపోతూ ఉంటాయి. ఎక్కువసేపు హీరో చేతిని అలానే పట్టుకుని ఉంచడం వల్ల ఆ ఎనర్జీని తట్టుకోలేక హీరోయిన్ అయితే అక్కడే కళ్ళు తిరిగి దెబ్బకి పడిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్ తనని తాను నర్సరీ రూమ్ లో చూసుకుంటుంది. హీరోయిన్ కి ఈ పాటికి హీరో హ్యూమన్ అన్న విషయంపై క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇంతక్కడ తను కళ్ళు తిరిగిపోయి పడిపోయి ఉన్నప్పుడు హీరో తన పైన అటాక్ చేయలేదు కాబట్టి, అటాక్ చేసి తన బాడీలోంచి ఎనర్జీ మొత్తం పీల్ చేశాడంటే హీరో కూడా తనలానే ఒక సక్కబస్ అన్న క్లారిటీ తనకి వచ్చేది. అలా చేయలేదు. సో హీరో మనిషి అన్న విషయంపై హీరోయిన్ కి క్లారిటీ కన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎత్తుకొని మరీ నర్సరీ రూమ్ వరకు తీసుకొని వెళ్ళేందుకని అతనికి థ్యాంక్స్ చెప్తుంది. కానీ ఇన్ రియాలిటీ హీరో అయితే హీరోయిన్ ఆ కారిడార్లో పిచ్చిదానిలాగా ఈడ్చుకొని అయితే వెళ్తాడు నర్సరీ రూమ్ వరకు. ఎందుకంటే హీరోయిన్ చాలా బరువుగా ఉంటుందంట, అతను మోయలేకపోతాడు. కానీ హీరోయిన్కి ఈ విషయం చెప్పకుండా ఆమె థ్యాంక్ యూ చెప్తే క్రెడిట్ మొత్తాన్ని దొబ్బేసి ఇట్స్ ఓకే అని అన్నాడు. హీరోయిన్ అతని గురించి తెలుసుకొని అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. కానీ హీరోకి మాత్రం హీరోయిన్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు హీరోయిన్ని అస్సలు పట్టించుకోడు. బికాస్ మాస్క్ పెట్టుకోవట్లేదు ఈ పిచ్చి పిల్ల కాబట్టి. అందుకే హీరోయిన్ ఒక ప్లాన్ వేస్తుంది. బరువైన ఏదో బాక్స్ మోస్తున్నట్టు యాక్టింగ్ చేసి హీరో కళ్ళ ముందు అయితే అలా నడుస్తూ ఉంటుంది. కొంచెం నాకు ఈ బాక్స్ ఎత్తడంలో హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడిగినప్పుడు, నువ్వు మాస్క్ పెట్టుకోవట్లేదు, గ్లౌస్ కూడా పెట్టుకోవట్లేదు, ఆ బాక్స్ పైన ఎన్ని క్రిములు ఉంటాయో నాకు తెలియదు, నేను తెలుసుకోవాలని కూడా అసలు అనుకోవట్లేదు, సో నీ బరువులు నువ్వే ఎత్తుకో, నేనైతే నీకు హెల్ప్ చేయాలనుకోవట్లేదు, ఇక్కడి నుంచి దయచేయి నీ పని నువ్వే చేసుకొని తన్ని పంపించేస్తాడు. వీడేంటి మరీ ఇంత ఎదవలా ఉన్నాడు, కొంచెం కూడా టెంప్ట్ అవ్వట్లేదు నా అందం చూసని డైరెక్ట్గా ఇంకొక పెద్ద ప్లానే వేద్దామని హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరో ఒంటరిగా ఉన్న టైం చూసుకొని అతని గోడకి అనిపేసి అయితే ఐ లవ్ యూ అని స్ట్రైట్గా చెప్పేస్తుంది. హీరో ఆమె వైపు అలా కాసేపు అయితే చూస్తాడు. ఐ లవ్ యూ టూ అని రివర్స్లో ఏదో ప్రేమగా చెప్తాడు అనుకుంటే, చిచ్చి డిస్కస్టింగ్, ఇంత దగ్గరికి ఎందుకు వచ్చావు, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు ముట్టుకుంటున్నావు, మాస్క్ కూడా పెట్టుకోలేదని 10 సార్లు మాస్క్ 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 అని హీరోయిన్ అయితే ఇరిటేట్ చేస్తాడు. హీరోయిన్ని చీదరించుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓవర్ ఇన్ 200 years ఆఫ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక్క అబ్బాయి కూడా నన్ను ఇంత దారుణంగా రిజెక్ట్ చేయలేదు, వీడికి ఎలాగైనా గుణపాఠం నేర్పిస్తా అని హీరోయిన్ అయితే నిర్ణయించుకుంటుంది. హీరోయిన్కి ఒక బ్యాడ్ న్యూస్, కోవిడ్ కేసెస్ బాగా ఎక్కువైపోతూ ఉండడం వల్ల వాళ్ళ కాలేజ్ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ని క్యాన్సిల్ చేసేసి ఇక పై నుంచి క్లాసెస్ మొత్తం కూడా ఆన్లైన్కి షిఫ్ట్ చేసేసి ఉంటారు. హీరోయిన్ లాంటి ఒక వింత జీవికి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే తను ప్రతిరోజు తనకి నచ్చిన అబ్బాయిలతో కలిసి వాళ్ళతో రొమాంటిక్ టైంని స్పెండ్ చేయలేదు, వాళ్ళ బాడీ నుంచి తనకి కావాల్సినంత ఎనర్జీని కూడా డ్రాగ్ చేయలేదు. హీరో రోడ్ పైన నడుస్తున్నప్పుడు అయితే ఒక కపుల్ కిస్ చేసుకుంటారు. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా సరే వాళ్ళు కిస్ చేయడం మాత్రం ఆపట్లేదు. హీరో వాళ్ళని అలా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి బాడీ నుంచి అయితే ఏవో ఫ్లేమ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువసేపు కిస్ చేయడం వల్ల ఒక పాయింట్లో వాడైతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఈ అమ్మాయి ఏమో వాడికి హెల్ప్ చేయకుండా స్ట్రైట్ గా మన హీరో వైపుకి నడుచుకుంటూ వచ్చేస్తుంది. హీరో చాలా భయపడిపోతాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే ఇది అతని డ్రీమ్ అని అతనికి తెలుస్తుంది. అమ్మయ్య ఇదంతా కళ, నిజం అనుకున్నాను, గుండాగిపోయేవాడిని అని అతనైతే రిలాక్స్ అవుతాడు. హీరో పొద్దున్నే లేచి అతని ఫోన్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ కాలేజ్ నుంచి అయితే ఆన్లైన్ క్లాసెస్ అని ఆ మెసేజ్ అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బికాస్ హీరో ఒక ఇంట్రోవర్ట్స్కి ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా పెద్ద శుభవార్త లాంటిది. ఎందుకంటే ఫిజికల్ క్లాసెస్కి వెళ్ళడం అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఇంత ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ ఏమో ఎలాగైనా సరే అబ్బాయిని టచ్ చేయాలి కాబట్టి కనీసం ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అన్న చూసుకుందాము, బయటికి వెళ్తే అన్న ఎవడో ఒకటి తగులుతాడులే, వాళ్ళని ముట్టుకోవచ్చు అన్న ఆశలో అయితే ఉంటుంది. కానీ పాండమిక్ టైంలో అంతా మూసేసి ఉంటుంది కాబట్టి హీరోయిన్కి జాబ్స్ ఇవ్వడానికి కూడా ఎవరు రెడీగా లేరు. జాబ్స్ వెతకడం ఇంత కష్టమైన పని ఏంటి అని హీరోయిన్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. తన హెయిర్ ఇంకా ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, తన ఫేస్లో గ్లో కూడా తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలబ్బా, నా అందం కూడా తగ్గిపోతూ ఉన్నట్టుందని హీరోయిన్ అయితే తన షెల్ఫ్ వైపు చూసుకుంటే అక్కడ తన షాంపూ అయితే హీరోయిన్ కళ్ళకి కనిపిస్తుంది. ఆ షాంపూతో హీరోయిన్ అయితే స్నానం చేసి వచ్చేసి తన సోషల్ మీడియాని ఆన్ అయితే చేస్తుంది. ఒక లైవ్ వీడియోని షూట్ చేస్తూ, చూడండి నా హెల్తీ హెయిర్కి కారణం ఈ షాంపూనే, ఇది మీకు మార్కెట్లో కూడా ఎక్కడ దొరకపోవచ్చు, నా దగ్గరే ఉంటుంది, నేనే దీన్ని అమ్ముతాను కాబట్టి మీకు ఇది కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని వాళ్ళందరూ కూడా హీరోయిన్ని కలిసేలా చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ ప్రోడక్ట్ని అమ్ముతూ వాళ్ళకి షేక్ హ్యాండ్ అయితే ఇస్తూ వాళ్ళ నుంచి ఎనర్జీ మొత్తాన్ని కూడా లాగేస్తుంది. కానీ ప్రతిరోజు బిర్యానీ తినే మన హీరోయిన్కి హ్యాండ్ షేక్స్ అన్నీ కూడా జస్ట్ ఇడ్లీ సాంబార్లానే అనిపిస్తాయి. ఇంకా మంచి ప్లాన్ వేయాలి, ఏం చేయాలబ్బా అని బాగా ఆలోచించేస్తూ ఉంటుంది తన ఇంట్లో నుంచొని. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో యాంటీ గేమింగ్ గ్యాడ్జెట్స్ అయితే చాలా పడి ఉంటాయి. ఎలాగో తను వాటన్నిటితో కూడా ఆడుకోవట్లేదు కాబట్టి వాటన్నిటిని అమ్మేసి ఎక్కువ అబ్బాయిల్ని అట్రాక్ట్ చేద్దామన్న డెసిషన్కి అయితే వచ్చి ఉంటుంది. ఇంకో పక్క చూస్తే హీరో తన ఇంట్లో రోజంతా కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఆ గేమ్స్కి పిచ్చెక్కిపోతాడు. కంప్యూటర్ స్క్రీన్లో హీరో కళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఎవరో వాళ్ళ యాంటీ గేమింగ్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని. డీల్ని అసలు వదులుకోకూడదని ఆ ఓనర్ని కలవడానికి వాళ్ళ రాత్రి అయితే హీరో వచ్చేస్తాడు రోడ్ మీదకి. చూస్తే అది మన హీరోయిన్ అయి ఉంటుంది.
ఉంటుంది. కానీ హీరోయిన్ మాస్క్ పెట్టుకొని ఉండడం వల్ల హీరోయిన్ ని గుర్తుపట్టాడు. సర్లే ఎవడైతే ఏంటి వీడి ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్చేస్తానని హీరోయిన్ అనుకుంటుంది. కానీ హీరోయిన్ ని డిసప్పాయింట్ చేసేలా నీ గేమింగ్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా పక్కనే ఉన్న ఆ బల్ల మీద పెట్టవా, నేను తీసేసుకొని వెళ్ళిపోతానులే అని అంటాడు. ఓ నాయన వీడేంటి నా ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా చేస్తున్నాడు అనుకొని, ఇలా కాదు వీడికి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను, ఫోన్పే, పేటిఎం, జీపే ఇలాంటివేమీ కూడా నా దగ్గర పనికిరావు అని అంటే, లేదు నేను అవి మాత్రమే చేస్తాను, నువ్వు అమ్మడానికి వచ్చావు కాబట్టి ఏది చేసినా సరే నువ్వు తీసుకోవాల్సి ఉంటుందని హీరోయిన్కి క్యాష్ అయితే ఇవ్వనని అనేస్తాడు. బికాస్ హీరోయిన్ గ్లౌజ్ వేసుకోవట్లేదు కాబట్టి ఆమె చేతిని అస్సలు వాడు టచ్ చేయాలనుకోవట్లేదు. ఇంకా అస్సలు వీడు నాకు లొంగేలానే లేడనుకొని హీరోయిన్ 1 స్టెప్ ఫర్దర్కి అయితే వెళ్ళి అసలు ఏదో పిచ్చిదానిలా చేస్తుంది. వెళ్ళి హీరో చేతిని అయితే కొరికేస్తుంది. హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు ఈ పిల్ల ఇలా చేస్తుంది అనుకొని, పిల్ల నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే పిచ్చి కుక్క ఏమన్నా నిన్ను కరిసిందా, నన్నెందుకు కొరుకుతున్నావని అంటే, సరే నేను నిన్ను కొరకలే కానీ నువ్వు నాతో ఒకసారి రేపు కూడా కలవాల్సి ఉంటుంది, అప్పుడే నేను ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా నీకు ఇస్తాను, అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తా, డబ్బులు ఏమీ కట్టక్కర్లేదని అంటుంది. అంత ఫ్రీ ఏమీ నాకు అక్కర్లేదు, డబ్బులు కట్టేస్తాను, ఇప్పుడే ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాను, రేపైతే నిన్ను కలవనని అంటాడు. నీ డబ్బులేమీ నాకు అక్కర్లేదు కానీ నా గ్యాడ్జెట్స్ నేను తీసుకెళ్ళిపోతున్నాను, మంచి డీల్ మిస్ అవుతున్నావు అనుకుంటా, జస్ట్ ఒక్కసారి రేపు కలవమన్నానంతే, ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అంటున్నాను కాబట్టి నువ్వు ఆలోచించుకుంటే బెటర్ ఏమో అని హీరోయిన్ అతన్ని కొంచెం అయితే కరిగించగలుగుతుంది. సర్లే రేపే కదా కలుస్తాను, కానీ చాలా తక్కువ టైం, అరగంట సేపు మాత్రమే నేను నిన్ను కలవగలుగుతా అని ఒక ఫిట్టింగ్ కూడా పెడతాడు. తర్వాత రోజు వాళ్ళిద్దరూ హీరోయిన్ యొక్క ఫేవరెట్ కాఫీ షాప్కి వస్తారు. హీరోయిన్ అయితే చీజ్ కేక్ని ఆర్డర్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే కేక్ని రొమాంటిక్గా తిందాం అనుకుంటారు, ఎందుకంటే ఇది హీరోయిన్ డిమాండ్, వెనకాల ఎవరో తింటున్నారంట, మన ఇద్దరం కూడా అలానే తిందాము అని అడుగుతుంది. హీరోయిన్ చెప్పింది చేస్తేనే హీరోయిన్ యొక్క గేమింగ్ సెట్ మొత్తం కూడా అతనికి ఇస్తానని అంటుంది. సో హీరో తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది, తనకి తినిపిస్తాడు, తను తినిపిస్తున్న తింటాడు. సరే నేను చెప్పిన అరగంట అయిపోయింది, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ గేమింగ్ సెట్ ఏదో నాకు ఇచ్చేస్తే నేను బయలుదేరుతానని అంటే, లేదు మన డేట్ని కంటిన్యూ చేద్దాం కదా, ఇంకొంచెం సేపు నాతో టైం స్పెండ్ చేయని అంటుంది. అసలు నువ్వు ఎందుకు గత కొన్ని రోజులుగా నా చుట్టూనే తిరుగుతున్నావు, నాకు నువ్వేమైనా తోకవా ఏంటి, కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇద్దరం ఒక కపుల్ అనుకుంటున్నారు, అందరూ ఇలా అనుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటాడు. నీకెవరైనా ఇష్టం ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగు, నీకు నాకు సంబంధమే లేదు, నా చుట్టూ మాత్రం ఇలా తిరగద్దు అని. హీరోయిన్ ఈ పాయింట్లో అతనికి రివీల్ చేస్తుంది, నాకు నువ్వంటే ఇష్టం కాబట్టే కదా నీ చుట్టూ తిరుగుతున్నాను, లేకపోతే నీ చుట్టూ ఎందుకు తిరుగుతాను, నాకేమైనా పని పాట లేదనుకుంటున్నావా ఏంటి అని. హీరో ఇంకా షాక్లోనే ఉంటాడు. హీరోయిన్ జనరల్గా అబ్బాయిలందరితోనూ కూడా సరదాగా ఇలానే టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి అతనితో కూడా టైం పాసే చేస్తుందేమో అని అతనైతే అనుకున్నాడు. కానీ హీరోయిన్ ఇంత సీరియస్గా కన్ఫ్యూజ్ చేసేసరికి అతను కూడా ఒకసారి ఆలోచించుకొని ఆమె ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఆబ్వియస్గా హీరోయిన్ అందంగానే ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా కలిసి సినిమా చూస్తారు. గేమింగ్ సెట్ కోసం నువ్వు ఇంతసేపు నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని హీరోయిన్ అయితే అంటుంది. అలా ఏమీ కాదులే, నీ గేమింగ్ సెట్ కోసం మాత్రమే కాదు, ఇంట్లో ఉండి నాకు కూడా బోర్ కొట్టింది, అందుకే నువ్వు పిలవంగానే వస్తా అని కూడా అన్నానని అంటాడు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుందాం అనుకుంటారు. హీరోయిన్ ఇనిషియేట్ చేస్తుంది. అతన్ని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకో అతను సడన్గా పక్కకి తిరిగిపోయి అయితే దగ్గడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ వల్ల అతను ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడేమో అని హీరోయిన్ అతనికి సారీ అయితే చెప్తుంది. తర్వాత 2 గంటల వరకు ఇద్దరు ఆపకుండా వాళ్ళ ఫేవరెట్ గేమ్ని ఆడుతూనే ఉంటారు. ఒక పాయింట్లో చాలా క్లోజ్గా వచ్చేస్తారు. మళ్ళీ హీరో దగ్గడం అయితే మొదలు పెట్టేస్తాడు. అదేంటి, నేను నిన్ను ముద్దు పెట్టడానికి దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎందుకు ఇలాగా నేను నచ్చినట్టు దగ్గుతున్నావు, పక్కకి ఎందుకు తిరిగిపోతున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు అతని యొక్క ఒక ట్రామా అయితే హీరోయిన్కి చెప్తాడు. హీరో చిన్నప్పటి నుంచి ప్రతిరోజు రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఒక కపుల్ అయితే నోటీస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటారు. స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నా సరే ఒక పాయింట్లో అబ్బాయి అయితే పడిపోతాడు, కానీ అమ్మాయి అబ్బాయిని పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పటి నుంచి ఆ కపుల్ని చూస్తున్నప్పటి నుంచి కూడా కిస్ అంటే నాకు చాలా భయం, ఏ అమ్మాయిని కూడా నేను కిస్ కోసం అప్రోచ్ అవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ ఏ అమ్మాయితోనూ కూడా నేను ఇప్పటి వరకు డేట్ చేయలేదు, ఈ ట్రామా వల్ల ఏ అమ్మాయి దగ్గరికి కూడా నేను వెళ్ళలేను, అందుకే నాకు ఇప్పటి వరకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని అంటాడు. మీకు ఇప్పటికీ అర్థమైపోయి కూడా ఉంటుంది, రోడ్ పైన హీరో ప్రతిరోజు చూసే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు మన హీరోయిన్నే. హీరోయిన్ సక్కబస్ కాబట్టి రోజుకు ఒక అబ్బాయితో రోడ్ పైన కిస్ చేసి వాడి ఎనర్జీ మొత్తం కూడా పీల్ చేసి వాడిని కళ్ళు తిరిగి కింద పడిపోయేలా చేసి వాళ్ళ మెమరీ కూడా మొత్తం ఎరేజ్ చేసేసి అమ్మయ్య అనుకొని పని అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. హీరో మాత్రం రోజు ఈ ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా చూసి హీరోయిన్ వల్ల బెదిరిపోయి ఉంటాడు చిన్నప్పటి నుంచి. కానీ హీరోయిన్ యొక్క ఫ్రంట్ వ్యూని ఏ రోజు చూసి ఉండడు కాబట్టి అంత ధైర్యం కూడా చేయలేదులేండి. అందుకే హీరోయిన్ని ఇంత క్లోజ్ నుంచి చూస్తూ ఉన్న ఆ లేడీని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకే అమ్మాయి అని. హీరోయిన్కి విషయం అర్థమవుతుంది. అనవసరంగా నేను ఈ చిన్న పిల్లోడిని బాగా భయపెట్టేసాను అనుకుంటా అని. ఆ తర్వాత హీరోని ఓదారుస్తూ అదంతా కూడా మేబీ నీ భ్రమ అవ్వచ్చు, ఒకరోజు చూసి నువ్వు భయపడి ఉంటావు,
అందువల్లే నీకు రోజు కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది నువ్వు ఆ స్ట్రీట్ని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడని ఏదో సోది కబుర్లు చెప్పైతే అతన్ని ఫైనల్గా టెంప్ట్ చేసి కిస్ చేయగలుగుతుంది. స్క్రీన్ కట్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే హీరో మెమరీ మొత్తము కూడా మర్చిపోయాడు. ఇప్పటి వరకు హీరోయిన్తో టైం స్పెండ్ చేసింది మొత్తము కూడా అతనికి ఏమీ గుర్తు లేదని అర్థం. హీరో తర్వాత రోజు నిద్ర లేచి చాలా రిఫ్రెష్గా అయితే ఫీల్ అవుతాడు. ఎప్పటిలాగా జర్మోఫోబ్లా కాకుండా అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాడు. అబ్బాయిలందరితో సరదాగా మాట్లాడతాడు. ఎప్పటిలాగా కాకుండా ఒక అమ్మాయిని కూడా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. చూస్తే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు మన హీరోయిన్ అయి ఉంటుంది. హీరోయిన్కి అయితే వాడు గుర్తుంటాడు కానీ హీరో మాత్రం హీరోయిన్ గుర్తుపట్టలేడు. కానీ హీరోయిన్ అందానికి అతను ఫిదా అయి ఉంటాడు కాబట్టి మొహమాట పడకుండా హీరోయిన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే అడిగేస్తాడు. హీరోయిన్ మాత్రం అదేంటి మనమిద్దరం ఇప్పటి వరకు ఒకసారి కూడా కలుసుకోలేదు, అలాంటిది ఫస్ట్ టైం కలిసినప్పుడే నా ఫోన్ నెంబర్ ఎలా అడగగలుగుతామని అరుస్తుంది. ఓ సారీ నీకు ఫోన్ నెంబర్ ఇవ్వాలని లేకపోతే ఇవ్వద్దు, కానీ నేను నిన్ను ఎప్పుడో కలిసిన ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందని అతనైతే అంటాడు. హీరో సాడ్ ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హే బాబు ఆగాగు, నేనేదో జోక్ చేశాను అంతే, ఫోన్ నెంబర్ మాత్రమే చాలా, లేకపోతే కాఫీకి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నావని హీరోయిన్ అయితే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. హీరో కూడా అలా నవ్వుతాడు. వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకుంటూ కాఫీ కోసం వెళ్తూ ఉన్న సీన్ని చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఇదొక సింపుల్ చిన్న మినీ సిరీస్ సక్కబస్ అంట. ఏదో కొత్త వింత జీవి మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని ఉంచండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.